రివర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే 5 సంవత్సరాల క్రితము ప్రారంభించారో దాంట్లో 5 సంవత్సరాల తర్వాత సుమారు 1200 టీఎంసీ నీళ్లు పంప్ చేసే అవసరం ఉంది. కానీ చీఫ్ ఇంజనీర్ గారు ఏదైతే చూపించారో చాలా తక్కువ నీళ్లు పంప్ చేసి ఈ ప్రాజెక్టులో ఏదైతే వయబిలిటీ ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వయబిలిటీయే కొంచెము కష్టంగా ఉన్నట్టు వారు చెప్పారు. నిజంగానే 2 టీఎంసీ నీళ్ళే ఇంకా ఆపరేషనల్ కాలేదు, కానీ 3 టీఎంసీ నీళ్ళకు కూడా ఖర్చు పెట్టిన సంగతి పాత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే చర్యలు తీసుకున్నారో అంటే ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం అయిందో చెప్పడం జరిగింది. ఇప్పుడే ఇంకొక మెయిన్ పాయింట్ ఇంజనీర్ గారు ప్రజెంట్ చేస్తే బాగుండేది. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ సెంటర్ ఏదైతే ఇచ్చిందో దీంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. దీంట్లో ఏదైతే ఈ ప్రాజెక్టులో డిజైన్ లోపాలు ఉన్నాయో అది కూడా ఈ ప్రెజెంటేషన్ లో పెట్టినుంటే బాగుండేది. అది సార్ అది కరెస్పాండెన్సే ఉంది, ఫైనల్ ఇంకా ఇవ్వలేదు. బట్ వీఆర్ గివింగ్ దట్ ఆల్సో. ప్రైమా ఫేసి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ కు మనం మళ్ళా రిప్లైస్ ఇస్తున్నాం కరెస్పాండింగ్స్. అది ఇంకా టైం పడుతుంది, వాళ్ళ ఫైనల్ రిపోర్ట్స్ ఇచ్చే టైం పడుతుంది. ప్రైమా ఫేసి రిపోర్ట్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఇచ్చిన వాళ్ళు కొంచెం డేటా అడిగినారు, అది ఇచ్చినాము. ఇంకా ఫర్దర్ డేటా కావాలన్నారు, అది ఇచ్చినాము. ఇంకొక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 152 మీటర్స్లో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తుంటే కేవలం 3850 ఎకరాలు రిహాబిలిటేషన్ ఉండే. వాళ్ళందరికీ కూడా మంచి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తక్కువ ధరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా అన్నారు. ఆ రోజులలో 38,000 కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ 11,000 crores ఖర్చు పెట్టినారు. ఆ కాంట్రాక్టర్ కూడా సేమ్ కాంట్రాక్టర్, ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి కూడా సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు. తొందరగా పనులు అయిపోయేటి. అంటే చాలా లోపాలు కనబడుతున్నాయి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో. నేను ఇంతే కోరుతున్నాను, ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాలలో 4 సంవత్సరాల నుంచి ఈ బ్యారేజ్ కట్టడం వలన బ్యాక్ వాటర్ సమస్య ఏదైతే ఉందో పోయిన లాస్ట్ వీక్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్ వాటర్ సమస్య కూడా ట్యాకిల్ చేసేది అవసరం ఉంది. ఒక ప్రపోజల్ తీసుకొని కారికట్టు కడతారా, ఏం చేస్తారు దీనికి అని చెప్పి తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా 4 సంవత్సరాల నుంచి నష్టపరిహారం ఇవ్వట్లేదు. వారి ఎవరు కూడా విజిట్ కూడా చేయడం లేదు. ఎవరైతే నష్టపోయినారో నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సమస్యను తొందరలోనే, ఎందుకంటే 1-2 monthsలో ప్రపోజల్ ఏదైతే మీ ముందుందో తొందరగా ఎక్స్పెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా వచ్చే వర్షాకాలం ముందు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.